ఉమ్. ఈ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడదామని. స్పిరిచువాలిటీ అంటే దానికోసం ఏం అసలు అసలు ప్రయత్నం చేయాల్సింది సహజంగా జస్ట్ పుట్టిన పిల్లవాడు స్పిరిచువల్గానే ఉంటాడు. తర్వాత ఎన్లైటెడ్ అయిన యోగి కూడా స్పిరిచువల్గానే ఉంటాడు. మధ్యలో ఉన్న వాళ్ళు అంటే అక్కడ అప్రయత్నంగా జరుగుతుంది. ఇక్కడనేమో ప్రయత్నం చేసి దాంట్లోకి ఆ స్థితిలోకి వెళ్తారు. అయితే ఈ స్పిరిచువాలిటీని మన వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, ఈ శరీరం అంటే కృషించి మానసికంగా డల్ అయ్యి అంటే ఒక ఈ సెన్సెస్ అన్ని శక్తి అంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు స్పిరిచువాలిటీకి వస్తారు మామూలుగా అందరూ. సో శారీరకంగా మానసికంగా అంతా కుంగి కృషించి నశించిన తర్వాత అప్పుడు వెళ్దాము అని అనుకుంటారు ఆధ్యాత్మికంగా. అవును, కానీ అది రాంగ్ పాత్. అవును. సెన్సెస్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందో అప్పుడే నువ్వు దాన్ని త్యజించాలి. అవును. అప్పుడు త్యజిస్తేనే నువ్వు యోగివి. అన్నీ అయిపోయిన తర్వాత త్యజిస్తే నువ్వు యోగి ఎందుకు అవుతావు? వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ అయిపోయి ఇది అసలు మెయిన్ మన ఉద్దేశం, మన జన్మ ఉద్దేశమే ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఇది కాకుండా వేరేది ఏది చేసినా కానీ అది ఆత్మహత్య కిందికే వస్తుంది. అవును. ఆత్మహత్య అంటే ఒకసారి అది ఇవ్వండి. మనం ఏమనుకుంటాం అంటే కామన్ గా సూసైడ్ చేసుకున్న వాళ్ళనే ఆత్మహత్య అని అంటాం కదా. అది కాదు. సూసైడ్ చేసుకున్న వాళ్ళే ఆత్మహత్య కాదు. నేను పోస్ట్లో పెట్టాను కదా, ఆత్మని ఉన్నది ఉన్నట్లుగా గుర్తించని వాళ్ళు కూడా ఇక్కడ బ్రహ్మహత్య పాతకం. బ్రహ్మహత్య పాతకం అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న స్థితిలో ఉండలేకపోవటం, ఉన్న స్థితిని గుర్తించలేకపోవటం. అంటే ఎట్లా ఉన్న స్థితి అంటే ఇప్పుడు మీరున్నారనుకోండి, మిమ్మల్ని నాగని నేను గుర్తించడం జరుగుతుంది మామూలుగా, సాధారణ. అవును. కానీ ఒక జ్ఞాని ఆత్మగా చూస్తారు. ఫస్ట్ ఆత్మనే చూసి తర్వాత నామరూపాలతో సంబంధం పెట్టుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని ఏం చేస్తాడంటే నేను నాగ్గానే నేను చూస్తాను. నాగ్గా చూసినప్పుడే బంధం అనేది ఏర్పడుతుంది. బంధము ద్వంద్వం ద్వైతం వచ్చేస్తుంది. అద్వైతం ద్వారా ఒకటి నీతో కలవడం వల్ల నాకు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అవును. మంచి చేసినప్పుడు నాకు మంచివాడు, అవును. మంచి నాకు ఎదురైనప్పుడు మీ ద్వారా, చెడు ఎదురైనప్పుడు నాకు చెడ్డవాడు. అవును. సో ఇక్కడ ఏమంటే నామరూపాల్లో తేడా వచ్చేస్తుంది, కానీ ఆత్మలో తేడా రాదు. ఆ ఆత్మనే ఉన్నది ఉన్నట్టుగా గుర్తించాలి. ఆత్మలో తేడా రాదు. ఉన్నది ఉన్నట్టుగా గుర్తిస్తే అంటే ఈ బయటికి కనిపించేది కాదు, ఈ ప్రపంచం బయటికి కనిపించేది కాదు, నువ్వు కూడా నీ శరీరం కాదు, నీ మనసు కాదు, యాజ్ ఇట్ ఈజ్ గా అది దాన్ని గుర్తించి అది అయిపోయినంత కాలం, అంటే చనిపోయే లోపు అది ఆ ఆత్మలో లీనమై పరమాత్మగా మారనంత వరకు ఈ జన్మలో సూసైడే. అది అందరు సూసైడే. ఏదో చనిపోయిన వాళ్ళే సూసైడ్ అని అనుకుంటున్నారు, కాదు. చనిపోయిన వాళ్ళు అందరూ ఆత్మని హత్య చేసే బతుకుతున్నారు ఇక్కడ జీవనం, కానీ స్వప్నంలో జీవిస్తున్నారు. స్వప్నంలో జీవిస్తున్నారు. అందరూ ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు వాస్తవానికైతే. ఆధ్యాత్మిక దృష్ట్యా, అస్తిత్వం దృష్ట్యా, హయ్యర్ కాన్షియస్, హయ్యర్ రియాలిటీ దృష్ట్యా చూస్తే ఇది మెలకువ కాదు, స్వప్నం. ఆ అస్తిత్వానికి ఇది ఒక స్వప్నం, రియాలిటీకి ఇది ఒక డ్రీమ్.
అట్లా చూస్తే మా అందరూ ఆత్మహత్య సదృశ్యులే. అంతే. అదే నేను ఈరోజు పోస్ట్ పెట్టిన. పోస్ట్ ఒక్కసారి తీయండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ ఎంత సింపుల్గా ఉంటుందో అంత, ఒక్కసారి ఇది చూడండి. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, అందరూ ఆధ్యాత్మికతలోకి శరీరం అంతా ఉడిగిపోయి శక్తి సామర్థ్యాలు నశించిపోయిన అవసాన దశలో లేదా రిటైర్మెంట్ తర్వాతనో రావచ్చులే అనుకుంటారు. జవజీవాలు ఉడిగి శక్తి సామర్థ్యాలు నశించిపోయిన బలహీనులకు ఎప్పటికీ ఆధ్యాత్మికత అర్థం కాదు, అందదు. నీలో ఉడుకురత్నం ఉన్నప్పుడే, నీ శక్తి సామర్థ్యాలు పురిపి నాట్యం చేస్తున్నప్పుడే అది నీకు వంటబడుతుంది. అప్పుడు మాత్రమే అది నిన్ను ఎంచుకుంటుంది. నీ ద్వారా తన పనిని తాను పూర్తి చేసుకుంటుంది. నీ ద్వారా ఇంకొకరు జన్మించాలన్నా, నీకు నువ్వే జన్మనిచ్చుకొని ద్విజుడుగా మారి జన్మరాహిత్యం చేసుకోవాలన్నా నువ్వు ఎంతో శక్తివంతుడు అయి ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే అది నిన్ను ఎంచుకుంటుంది, నీకు అది వంటబడుతుంది. శారీరకంగా, మానసికంగా ఎంత తక్కువ వయసులో అది నీకు అందితే అంత నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. నీ పని అంతా నీ సర్వశక్తులతో నువ్వు దానికి అందుబాటులో ఉండటమే. చచ్చేంత దమ్ము, ధైర్యం, సహనము, ఓపిక, స్వచ్ఛత మరియు నిజాయితీ, అంటే ప్యూరిటీ, జెన్యూనిటీ, టోటల్ సరెండరెన్స్, సంపూర్ణ శరణాగతి, పూర్తి శ్రద్ధ, త్యాగము, వైరాగ్యంతో సహజ సిద్ధంగా ఉన్న వారికే అందుతుంది ఆధ్యాత్మికత. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే కోరికలను త్యజించినప్పుడే ఇదంతా మీరు చెప్పిందంతా వచ్చేస్తుంది. బాహ్య జ్ఞానంతో ఆధ్యాత్మికతను ఏమాత్రం తెలుసుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆత్మజ్ఞానమే ఆధ్యాత్మికతను అందిస్తుంది. శాస్త్రజ్ఞానంతో ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేవు. అంతేగాని శాస్త్రజ్ఞానంతో ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలవు, అంతేగాని ఆత్మజ్ఞానంతోనే నువ్వే పరమాత్మవై పోతావు. ఆత్మజ్ఞానంతోనే పరమాత్మ అయిపోతావు. శాస్త్రజ్ఞానంతో అర్థం చేసుకోగలవు అంతే, జస్ట్ నాలెడ్జ్. బాహ్యంలో ఎంత సాధించినా దానివల్ల నీకు ఏమీ జరగదు. బాహ్యంలో ఎంత సంపాదించినా అవేవి నీకు తృప్తిని ఇవ్వవు. బాహ్య జ్ఞానం ఎంత సంపాదించినా నీ దాహం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ అది ఎప్పటికీ తీరేది కాదు. అంతరంలో ఉన్న నిన్ను నువ్వు తెలుసుకునేంత వరకు సహజంగా, సరళంగా, స్వచ్ఛంగా ఉన్న వారికి అది ఒక్క అడుగు దూరమే. అసహజంగా, స్వార్థంగా, కాంప్లెక్స్గా ఉంటే ఎప్పటికీ అందదు. ఉన్నవారికి అది చాలా దూరంలో ఉండి ఎప్పటికీ అందదు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారికి అది చాలా దగ్గర అవుతుంది. కుట్రలు, కుతంత్రాలతో నిండిన మనస్తత్వం కలిగిన వారికి అది అందనంత దూరంలో ఉంటుంది. నిష్కామ కర్మ, సంపూర్ణ శరణాగతి దానికి దగ్గరి ద్వారాలు. అత్యాస, అహంకారము, కర్తృత్వ భావము, కర్తవ్యము అంటే డ్యూటీ బౌండ్ నేచరు, సంశయము, నిత్య అసంతృప్తి దాన్ని దూరం చేసే మార్గాలు. అది కొందరికి ఎంత సహజమో ఇంకొందరికి అంత కష్టం. అది కొందరికి చాలా సింపుల్, మరికొందరికి అత్యంత హార్డ్. అదంతా నీ అంతరంగాన్ని నువ్వు ఎలా ఉంచుకున్నావు అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అది నీ చేతుల్లోనే ఉంది. ఇది ఇంకొకటి నెక్స్ట్ పోస్ట్ రావట్లేదండి మళ్ళీ. అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అంటే స్పిరిచువాలిటీ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పూజలు, పునస్కారాలు, ఈ సేవలు, గుళ్ళు, గోపురాలు, ఈ శాస్త్రాలు,
పారాయణాలు, ఇవి అంటే ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఇవి ఉపయోగపడతాయి, కానీ వీటిలోనే ఇరుక్కుపోవద్దు, వీటిని మించి ఎదగాలి. ఎదిగినప్పుడే అసలైన రియాలిటీలోకి, స్పిరిచువాలిటీలోకి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనిషిని శుద్ధం చేయడానికి వస్తాయి అంతే, జస్ట్ ఏకాగ్రత కోసం. ఒక పూజ చేసినప్పుడు ఏకాగ్రత, అవును. ఒక వ్రతం చేసినప్పుడు ఏకాగ్రత, అవును. ఇలా ఏకాగ్రత కొరకే ఇదంతా. అవును. ఆ ఏకాగ్రత అయిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, కానీ వెళ్ళడు, అక్కడే ఉంటాడు, అక్కడే ఆగి అక్కడితోటే చనిపోతుంది, అంతమైపోతుంది. అంటే ఎదగాలన్నమాట. ఎదగాలి. ఒకటి అందరి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఏంటంటే అన్నీ వదిలేసితేనే ఇది అందుతుంది, కానీ దీన్ని వదిలేసి అన్నిటిని పట్టుకుంటాం. అవును. అసలైన దాన్ని వదిలేసి నీకు ఎంతో అత్యంత దగ్గరున్న దాన్ని, నీ లోపలే ఉన్నదాన్ని వదిలేసి అసలు వదిలేసి నకిలీని పట్టుకుంటుంది. ఆభాస అంటారు, అద్వైత. నకిలీనే సత్యం అనుకొని అదే సత్యం అనుకొని దాంతోనే మమేకమైపోతున్నాడు. సో దాని ద్వారానే నీకు ఈ దుఃఖం అనేది ఏర్పడుతుంది. ఆ దుఃఖం చివరికి మరణంగా మారుతుంది. అవును. సో వచ్చిన దానికి ప్రతిఫలం తీసుకోకుండానే జీవుడు వెళ్ళిపోతున్నాడు. వచ్చినది ఎందుకోసం అంటే అసలు ఎందుకోసం వచ్చాడో మర్చిపోతున్నాడు. అసలు ఈ జన్మ ఎందుకు అంటే ఎందుకు ఈ జన్మ ఎందుకు? నిన్ను నువ్వు తెలుసుకోవడానికే వచ్చింది. అసలు నిన్ను నువ్వు కంప్లీట్ చేసుకొని, నిన్ను నువ్వు తెలుసుకొని, నీ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసుకొని జీరో చేసుకొని జీరో అయిపోవాలని, అస్తిత్వంతో ఏకమై లయమై నువ్వే అస్తిత్వమై నువ్వే అంటే నువ్వే అది, కానీ నువ్వు వేరై ఉన్నావు అన్నది గుర్తిస్తే చాలు. ద్వంద్వ భావన వల్ల అది వస్తుంది. ఇక్కడ ఏమంటే మెయిన్ ప్రాబ్లం శరీరమే నేను అనుకోవడం ప్రధాన కారణం. అదొక్కటి అనుకుంటే చాలు, ప్రపంచం అంతా నీకు వేరుగా కనబడిపోతుంది. అదొక్కటి అనుకుంటే చాలు. మనసు నేనుగా అనుకుంటే ఇంకా ఐడియాలజీ శాస్త్రాలన్నీ వచ్చేస్తాయి దాంట్లోకి. శరీరం అనుకుంటేనేమో బాహ్యమే రియల్ అనుకుంటాం. బాహ్యమే రియల్. ఫిలాసఫీ, సైకాలజీ, ఐడియాలజీ, ఇజమ్స్, సైంటిఫిక్ నాలెడ్జీ, ఇటు వెళ్తాం. ఎక్కడైనా ఇక్కడేమో ఫిజికల్ గా దారి తప్పుతాం, అక్కడేమో మెంటల్ గా దెబ్బతాం. వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళు బాహ్యం అనుకుంటారు. ఎవరు? ఈ శరీరమే మనం అనుకునే వాళ్ళు. ఇక మనసే మనం అనుకునే వాళ్ళు ఆ మనసు కాకుండా కొంత దాటుతారు శరీర స్థాయిని. వాళ్ళే కళాకారులు, సంగీతజ్ఞులు, పెయింటర్స్, రచయితలు, పండితులు, వీళ్ళు. కానీ అంతకు మించి ఉంది రియాలిటీ. వాళ్ళు కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా తన ఆత్మని తాను తెలుసుకొని అది పరమాత్మలో లీన్ కానంత వరకు వాళ్ళు కూడా ఆత్మహత్యే. కాకుంటే వీళ్ళు కొంత లేట్ అవుతుంది వాళ్ళది, వీళ్ళది బిఫోర్ తొందరగా అవుతుంది. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ నేచర్ లో ఉన్నారు, బతుకుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. అవునవును. ఈ నేచర్ ఎలాగ ఉందో అలాగే వదిలేస్తారు దాన్ని. దాంట్లో వేలు ఎక్కడా పెట్టడం లేదు. అవునవును. నేను అట్లా చేయను. నాటడం గాని పూయడం గాని ఏది కూడా మీరు చేయలేదు. దానంతటా అది దానంతటా అదే పెరుగుతుంది, అదే రాలిపోతుంది, అదే మళ్ళీ మొలకెస్తుంది. అందుకే ఇక్కడ మీరు మధ్యాహ్నం అన్నారు, ఏం ఫీల్ అయ్యారు చెప్పండి. నా ఫీలింగ్ ఏమంటే, నేను ఇక్కడ 2 రోజులు గడిపాను.
2 రోజులు గడిపిన తర్వాత వేరే పని వల్ల నేను బయట వెళ్ళాల్సి వచ్చింది. ఆ పని వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అది ఇంపార్టెంట్ అయినా గానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. సో నేను అక్కడ ఉన్నట్ట ఇక్కడ ఉన్నట్ట ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఇక్కడే ఉన్నానంటే ఆ పీస్ అనేది అలాగా ఆ ఫ్రీక్వెన్సీస్ అక్కడికి లాగుతాయి. అవి కాన్షియస్నెస్, ఫుల్ కాన్షియస్నెస్ అంటే అది ఇక్కడ. ఎందుకంటే నేను అదే స్థితిలో ఉంటా. ఇక్కడ కట్ చేయటం కానీ ఇది ఇక్కడ హైరార్కీ ఉండదు. ఈ చెట్టు మంచిది, ఈ చెట్టు గొప్పది, ఈ చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, మంచిది లేదు అట్లా అనుకుంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఆ తీగలు, ఆ తిప్ప తీగలు అవన్నీ తీసి మంచిగా అరే చెట్టు అంతా అనుకుంటారు. లేకుంటే ఇది ఇటు వస్తుంది, ఆ దారికి అడ్డం వస్తుందని కట్ చేస్తారు. సో మంచి పాయింట్ చెప్పారు. ఆ చెట్టు ఎలా ఉందో అలాగే మీరు చూస్తున్నారు, అలాగే పెట్టేస్తారు. జీవుడు అలాగే ఉన్నాను. జీవుడు కూడా వాడికి ఒక స్కెచ్ గీసి, ఒక డయాగ్రామ్ గీసి పంపించాడు, పైన నుంచి రాసుకొని వచ్చాడు స్క్రిప్ట్. అవునవును. ఆ స్క్రిప్ట్ ఎలా ఉందో అలాగా దాని ప్రకారమే నువ్వు నడిస్తే సో చాలు, అంతే. నువ్వు అది కాకుండా దాంట్లో వేలు పెట్టి దాన్ని చేర్పులు, మార్పులు, ఎడిటింగ్ ఇలాగా అన్ని చేస్తున్నావు. అలా చేసినప్పుడు ఏమంటే ఆ స్టోరీ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. దేవుడు రాసింది స్టోరీ వేరే, దేవుడి స్క్రిప్ట్ వేరే ఉంటది. ఆల్రెడీ అక్కడ రాసిపెట్టే ఉంటుంది. దాని ప్రకారమే నువ్వు నడుచుకుంటే హ్యాపీ, అది జరిగిపోతుంది. సహజంగా జరిగిపోతుంది. ఆ స్క్రిప్ట్ లో నువ్వు ఏలు పెట్టి మార్పులు, చేర్పులు, ఎడిటింగ్లు ఇట్లా కటింగ్లు చేస్తా పోతే ఏమంటుందంటే స్టోరీ మారుతుంది. స్టోరీ మారినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే అప్పుడే నీకు దుఃఖం అనేది ఏర్పడుతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది. అవును. సో జీవుడు అలాగనే దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాడు. అవును. ప్రయత్నించడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నం ఎలా చేయాలంటే నీ అంతరంలోకి చేయాలి ప్రయత్నం. అది బాహ్యంగా చేస్తున్నారు ప్రయత్నం. బాహ్యంగా ఎందుకు చేస్తున్నావు అంటే ఆ స్టోరీ మార్చడానికి, స్టోరీని ఇంకా మార్చి దాన్ని హైలైట్ చేయాలని. కానీ అక్కడ ఫ్లాప్ అయిపోతున్నారు. స్క్రిప్ట్ ఆల్రెడీ అందరి స్క్రిప్ట్లు ఇది మనకి నమ్మబుద్ధి కాదు, లేకుంటే ఇది సైన్స్ కి అందదు. ఇంకోటి ఏంటంటే మనం అది ఫీల్ అయ్యి బియాండ్ మైండ్, బియాండ్ సైకాలజీ, అసలు అది ఎవరికి అర్థం కాదు. యూనివర్సల్ కోడ్, మెటాఫిజికల్, యూనివర్సల్ బియాండ్ సైన్స్. అది ఇది మిస్టికల్. ఒక విధంగా మిస్టరీలోకి వెళ్తే తప్పించి ఆ మిస్టరీ నీకు ఫీల్ కాలేదు. ఈ మిస్టరీని అది ఎప్పుడు మిస్టరీగానే ఉంటుంది. నువ్వు మిస్టరీని ఫీల్ కాగలవు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. సో అందుకే ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలగాలి. అది ఎప్పుడు స్వీకరించగలవంటే ఫస్ట్ కోరికలు త్యజించాలి. కోరికలు త్యజించాలంటే ఏమి అది ఆషామాషి విషయం కాదు. కోరికలు త్యజించాలని అంటున్నారు కానీ నేనేమంటున్నానంటే కోరికలు త్యజించాల్సిన అవసరం కూడా లేదు, యాక్సెప్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు కోరిక నేను అదే చెప్తున్నది, ఆ యాక్సెప్టెన్స్ అక్కడ ఇచ్చేది సరిపోకుండా ఇంకా ఎక్స్ట్రాగా కోరుతున్నాడు. అదే నేను కోరిక అనేది. దొరికింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలంటున్నాడు. ఆశలు ఉండొచ్చు, అత్యాశ, ఎక్స్ట్రీమ్, అంతా నాకే కావాలి, అంతా నేనే, అదేమంటే రావాలి, నేనే పొందాలి. తనను ఇంకొకరితో పోల్చుకోవడమే దానికి ప్రధాన కారణం. ప్రధాన కారణం అది కంపారిజన్, జడ్జిమెంట్. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటే నేను అలా ఉండాలి, వాళ్ళకంటే ఇంకా. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు యూనివర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తుంది. అవును. అంటే ఆ బ్యాలెన్స్, మన బ్యాలెన్స్ వాళ్ళ పూర్వజన్మ కర్మలు, వాసనలు బట్టి వాళ్ళకి జన్మ రావడం అంటూ జరుగుతుంది. అవును. సో పూర్వజన్మలో నీకు కొన్ని పాపాలు ఉండొచ్చు, తనకు పుణ్యాలు ఉండొచ్చు. సో దాని ప్రకారము అక్కడ డిజైన్ చేయబడుతుంది ఆ స్క్రిప్ట్ అనేది. అవును. ఆ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకైనా
జరుగుతుంది కంపల్సరీ, అదే జరిగేది. మనం చేస్తాం, మనం చేస్తామని ఊహ అది, నీ యొక్క ఊహ అది, నేను చేస్తున్నాను అనేది, అదే అహంకారం అంటారు మామూలుగా మన ఆధ్యాత్మిక కోడ్ లో. ఇది నమ్మబుద్ధి కాదు, మనం చేస్తున్నాం, మనమే కదా చేయాల్సింది, మనం చేయకుంటే ఎవరు చేస్తారు అనే డౌట్ రావచ్చు. కానీ ఆ లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం అది. ఒక్కసారి మీ జీవితాన్ని చూసుకోండి, మీరు లోపల ఏదైతే అనుకున్నారో అదే మీ ముందల జరిగింది. అట్లా జరిగితేనే మీరు ఆల్రెడీ జరిగిపోయింది. మనం ఏదో అనుకుంటాం, ఏదో చేస్తుంటాం, ఏదో, కానీ జరగాల్సిందే జరుగుతుంది. మీకు ఏది అవసరమో అదే జరుగుతుంది, ఏదైతే ఎదగేందుకు ఉపయోగపడుతుందో అదే జరుగుతుంది. కానీ మనం అది మన మనసుకి, ఈ సొసైటీకి, ఈ పారామీటర్స్ లో అందదు కదా. పారామీటర్స్ కి సరిపోకుండా ఉన్నప్పుడే అరే నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, నేను ఎప్పుడు అనుకున్నది జరగదు, అందరికి జరుగుతుంది కానీ నాకు జరగదు అని అనుకుంటారు. కానీ అసలు ఏది జరగాలనో అదే జరుగుతుంది. అది జరిగిందంటే మీరు ఒకసారి వెనకకు తిరిగి చూసుకొని అది అంతా మన మంచికే, మన ఎదుగుదలకే జరిగేదంతా, మనం ఎదగడానికే. దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేసి దానికి సరెండర్ అయితే ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక దాంట్లో ఏలు పెడితేనే స్టార్ట్ అవుతుంది. అది జరిగినప్పుడు సంతోషం, జరగనప్పుడు దుఃఖం. అవును, ద్వంద్వంలోనే ఇరుక్కుంటాడు అంతే. ద్వంద్వమే బంధము. అవును. ఇక్కడ ఎందుకు ఆ ఫ్రీక్వెన్సీ అది మీకు ఉందంటే, నేను కొన్ని సంవత్సరాలుగా నా ఇంటర్ నుంచి అగో కోకిల, నా ఇంటర్ నుంచి దీన్ని ఒక పవిత్రంగా, నాకు ఇష్టంగా, పవిత్రంగా, సంతోషంగా, నా తనువు మనసు ఆత్మ లీనం పెట్టి ఇందులో పెట్టిన ప్రతి మొక్కని నేను నా చేతులకి స్వయంగా పెట్టాను. ఇప్పుడు ఆ మారేడు చెట్టు చూడు, అది ఇప్పుడు ఏసీ మహావీర్కి 2 years ఏమో, 2 years ఫస్ట్ ఇయర్కో 2 మారేడు చెట్లు తెచ్చి వానితోటే నాటించా. అవి ఇప్పుడు 4-5 ఏళ్ళు అయింది. ఇప్పుడు కొన్ని కాయలు కాసింది. అబ్బా అవి చూడంగానే నాకేమో సంతోషం అయింది. మారేడు కాయ ఇంత లావు అయింది. అబ్బా అసలు ఎంత సంతోషించాను నేను, నాకు అసలు నిండిపోయింది అది ఒక్కసారి అట్లా చూడగానే. అవునులే, అదొక మిరాకిల్. సృష్టిలో ప్రతి ఒక్కటి కనిపిస్తుంది చూడు. మారేడు కొంచెం ఉంది, పువ్వు వచ్చి తర్వాత కాయ వస్తుంది. మారేడు చెట్టు ఒకటే డైరెక్ట్ గా కాయ అనేది వచ్చేది. డైరెక్ట్ కాయ వచ్చి శివుడికి చాలా ప్రీతికరమైంది అది మారేడు దళం. అది కాయ కాసింది. నాకెందుకు అంటే ఎంత అట్లనే చూస్తుండిపోయా. నిండిపోయింది ఇక సైలెంట్ అయిపోయింది అంతే. అట్లా చాలాసేపు అట్లనే ఉండిపోయా. అంటే దీంట్లో మనము ఏదైతే కోరుకుంటామో, ఏదైతే లోపల మన సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయి ఉంటుందో అదే అందుతుంది. ఇప్పుడు నేను నేచర్కి దగ్గర బతకాలి, నేచర్తోనే ఉండాలి, ఉన్న దాంట్లో అసలు పీస్ఫుల్గా బతకాలి, ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడూ ఆర్భాటాలు, వెంపర్లాటలు, కంపారిజన్లు, కాంపిటీషన్లు, జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతుకుతూ, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం బతుకుతూ, ఇది కాదు నా లైఫ్ నాయన, ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నా పీస్ఫుల్గా మంచిగా హ్యాపీగా బతకడానికి ఇచ్చింది ఈ జీవితం. కానీ అంత దుఃఖమయం చేసుకుంటున్నాం. అది కాదు అని నేను ఒక టోటల్ యూటర్న్ తీసుకున్నా. యూటర్న్ తీసుకొని అప్పటి నుంచి సైలెంట్గా నా పని అందరు ఏమంటారంటే పని అంటే వాళ్ళకి ఉపయోగం ఉండి దాని ద్వారా ఫలితం ఉంటేనే, డబ్బుల రూపంలో కనిపిస్తేనే
సమయాన్ని కాలంలో అంటే డబ్బు రూపంగా మారిస్తేనే అది పని అనుకుంటారు. ఇప్పుడు అట్లా అనుకుంటే నేను దీంట్లో మొక్క పెట్టి అక్కడ చూసారా డెకరేషన్కి ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి ఆ చుట్టూ ఇట్లా పేర్చి మంచిగా దాంట్లో మొక్కలు పెట్టి అసలు ఆ ఇది ఎంత దీంతోనే అంటే నా తనువు మనసు ఆత్మ అన్ని దీంతోనే అంటే ఎంత తృప్తిగా ఎంత నిండుగా బతికాను నేను. ఏది ఇంటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళాను స్టడీ పర్పస్లో సాగర్లో అటు యూనివర్సిటీలో ఉస్మానియా నిజాం కాలేజ్ ఇట్లా వెళ్ళిన అది కూడా మళ్ళీ యూనివర్సిటీ కూడా 2-3 వేల ఎకరాలు మొత్తం ఫారెస్ట్ లాగే ఉంటుంది. అంటే నా జూడు ఎక్కడి పోయినా మళ్ళా దాంతోనే కనెక్టివిటీ. అక్కడ యూనివర్సిటీలో కూడా నేను సపరేట్ తిక్కు ఫారెస్ట్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్ల ట్యాంకు ఉంటుంది. ఆ ట్యాంకు మీద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్టు ఇట్లా గుడిసెలాగా ఉంటుంది. ట్యాంకు కింద ఉంటుంది. ఆ ట్యాంకు మీద మంచిగా ఎక్కి పక్కలు వేసుకొని మొత్తం దాంట్లోనే ఉండేది. అంటే నా లోపల అదే ఉంది కాబట్టి మనం ఎక్కడి పోయినా అదే కనిపిస్తుంది. అది అది వెతుకుంటాం. అంటే ఇక్కడ ఏమంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రకృతిలో మీరు లేదు, మీ లోపల ప్రకృతి ఉంది. ప్రకృతిలో మమేకం అయిపోయారు. అది లోపల నన్నరాల్లో ఆ ప్రకృతిలో మమేకం అయిపోయారు. అందుకే ఇంత పీస్ఫుల్గా ఉండగలం, ఇంత హ్యాపీగా. అసలు ఎవరుంటారు చెప్పు, ఇంత అందరికీ ఏమనుకుంటారంటే రిటైర్ అయ్యి ఇంత సాధించి అన్న ఇదైనాక అప్పుడు ప్రశాంతంగా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని జీవిద్దామని అనుకుంటారు లాస్ట్లో. కానీ నాకు ఫస్ట్లోనే ఎంత అంటే జస్ట్ 10th అయిపోయి ఇంటర్లోనే నాకు ఇది అంటే నేను ఎప్పుడు ప్యూర్గా ఉన్నా. ఎప్పుడు నేను ఈ కల్మషాలు కుట్రలు కుతంత్రాలు ఈ అత్యాశలు ఇవి పోలేదు. నేచర్ నువ్వు పోవాలన్నా పోనీదిలే. అంటే నేచర్ కి సరెండర్ అయ్యారు. అంతకంటే ఎక్కువ నాకు సరెండర్ అయినప్పుడు ఆ అరిషడ్ వర్గాల యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. అదే సరెండర్ అవడం అంటే, నేచర్ కి సరెండర్ అవడం. వాటి యొక్క ప్రకోపం అనేది ఆటోమేటిక్ గా పవర్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఇంత ఫుల్ఫిల్ గా ఇంత యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న దాంట్లో ఉన్నప్పుడు నాకు అసలు అందుకే బయటికి కూడా వెళ్ళబుద్ధి కాదు. బయటికి వెళ్ళబుద్ధి కాదు ఎక్కడికి. సో నా ఫీలింగ్ కూడా అదే కదా, నేను రాగానే అదే చెప్తా ఈరోజు. అక్కడ బయట వెళ్ళినా గానీ ఇక్కడే ఉంది మనసు అంతా. అది కూడా మళ్ళీ ఆధ్యాత్మికత కోసం ఆధ్యాత్మికంగానే వెళ్ళాను. అయినా కానీ అక్కడ లేనిది ఇక్కడ ఏముంది అని చెప్పి మళ్ళీ ఆలోచించి అసలైంది మనం అనుకుంటాం కానీ అసలు అది చాలా సింపుల్ గా అనామకంగా ఉంటుంది. అంటే పబ్లిసిటీకి చాలా దూరంలో ఉంటుంది, అనామకంగా. పబ్లిసిటీకే కాదు, చూపుకి కూడా అందని దూరంగా ఉంటుంది. అవునవును, నువ్వు గెస్ చేయలేవు దాన్ని. ఒక జైన్ మాస్టర్ ని గుర్తించలేవు. అతను ఎంత సింపుల్ గా ఉంటాడంటే అసలు గుర్తించలేవు. అతను అంత సింపుల్ గా ఉంటాడు. అది అందుకే నా ఛానల్ కి నాకు జెన్ లైఫ్ జెన్ లైఫ్ అంటే ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్లుగా జీవించడం, రియాలిటీకి దగ్గరగా, సహజంగా, సింపుల్ గా, న్యాచురల్ గా. అది అంటే నాకు అందుకే ఇంత తృప్తిగా ఇంత ఆగిపోయింది. అంటే వెతుకులాట వెంపర్లాట, అది సాధించాలి ఇది సాధించాలి ఏం లేదు. నా లోపల నేను ఇంటర్ నుంచి సెర్చింగ్ స్టార్ట్ చేసిన. అసలు ఏంటి ఈ జీవితం, ఎందుకోసం, ఎవరి కోసం, అసలు ఏంటి, చావేంది, పుట్టుకేంది, ఎందుకోసం, అసలు ఎందుకోసం ఇది అనే ఒక సెర్చింగ్ లో బాగా లిటరేచర్ చదవటము, సాహిత్యము, తర్వాత స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ, చదివి ఆ అన్వేషణ ఒక స్టేజ్లో ఆగిపోయింది. సో అన్ని వదిలేస్తేనే సహజ సిద్ధంగా ఉండగలుగుతారు. ఒక స్టేజ్ లో ఆగిపోయింది. ఇక దొరికిపోయింది సమాధానం. అంతా నీ లోపలే ఉంది. నీ లోపల నువ్వు చూసుకో. అటు కాదు వెళ్ళేది, బాహ్యం వైపు కాదు, లోపలే ఉంది. ఈ లోపల నీది నువ్వు చూసుకొని ఆ లోపల నీలో నువ్వే అది వాస్తవానికి. అది నువ్వై ఉన్నప్పుడు, నీ దగ్గరే ఉన్నప్పుడు, నువ్వే అదైనప్పుడు నువ్వు బయటికి ఎందుకు చూస్తావు అనేది నాకు గాఢంగా లోపల అది ఫీల్ అయినా. నేను కొన్ని అనుభవాలు కూడా నేను ఫీల్ అయినా.
ఆ స్థితిలో డీప్గా ఉన్నప్పుడు, అంటే అవి కొన్ని యోగా అవి చేస్తున్నప్పుడు, ఆ బుక్ ఆఫ్ సీక్రెట్స్ చదువుతున్నప్పుడు, పతంజలి యోగా చదువుతున్నప్పుడు అందులో ఉన్న కొన్ని ఉంటాయి. అవన్నీ నేను అంతకుముందు నమ్మేవాడిని కాదు. తర్వాత అవి నేనే ఫీల్ అయ్యే వరకు ఇంక అప్పుడు అమ్మో ఇది నిజమే, ఇంకా నమ్మకపోవడానికి ఇంకా వేరే వారితోటి డిస్కషన్ కూడా నో డిస్కషన్. అక్కడ ఏమంటే ఆ స్థితిలో ఏమంటే నువ్వు మాట్లాడితేనే దానికి దూరం అయిపోతుంది ఉంటుంది. అవును, వాటికే నిన్ను దూరం చేస్తుంది. అక్కడ అట్లా సైలెంట్. అందుకే మహర్షులంతా మౌనం అన్నారు. అవును, దక్షిణామూర్తి మౌనంగా ఉండడానికి కారణం ఏమంటే అదే. అవును, మౌనం ద్వారానే నీకు ప్రతిదీ లోపలికి అంతరంలోకి వెళ్ళడం జరుగుతుంది. అవును, మౌనం నుంచి ఒక్క కించిత్తు మెట్టు దిగిన చానికి కోటాన కోట్ల దూరం వెళ్ళిపోతుంది. అవును, ఆ మౌనంలో నుంచే ఈ జన్మ కూడా వచ్చింది వాస్తవానికి. అవునవును. మళ్ళీ తిరిగి ఆ మౌనంలోకి ప్రయాణించడమే జీవుడి యొక్క కర్తవ్యము, పరమార్థము. అదే, ఇంక వేరే ఏం లేదు. అదే మోక్షం. మోక్షం అంటారు, ఎన్లైట్మెంట్ అంటారు, ఇలాగా దానికి ఎన్ని పేర్లన్నా పరబ్రహ్మం. అయితే ఇక్కడ అంటే దానికోసం నా జీవితాన్ని చూస్తే అంత విస్తృతంగా అన్ని వేల బుక్స్ అవన్నీ చదవటానికి ఎంత ఏకాంతం కావాలి. ఏకాంతం నాకు దొరికింది. మళ్ళీ ఈ శ్రద్ధ ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత టైం ఉండాలి, ఎంత కేటాయించాలి, ఎంత అసలు అంటే నేనేం అనుకోను, కేటాయించలే, శ్రద్ధ అసలు ఇది ఏది లేదు. కానీ సహజంగా నాకు ఆ అన్వేషణ ఉంది, ఆ క్వెస్ట్, ఆ ట్రస్ట్ ఉంది. కథం దాంట్లో నాకు ఈ ఏకాంతం దొరికింది. మళ్ళీ అట్మాస్ఫియర్ నా చుట్టూ అది మేనిఫెస్ట్ అయింది. నాకేం కావాలో అది ఆ సహజంగా నేను ఒకటి అందరేమో సాధించాలి, ఈ దానికోసం ఏర్పరచుకోవాలి అనుకుంటారు కదా. నాది అట్లా లేదు. నాకు ఎప్పుడైతే ఇది కాదని తెలిసిందో అప్పుడు ఏకాంతం దొరికింది. బాగా చదవటం, మ్యూజిక్ వినటము, సత్సంగం, మన లాంటి లైక్ మైండెడ్ తోటి ఈ నేచర్లో ప్రతి అసలు ఎంత ఏకాంతం లేకుంటే అన్ని వేల బుక్స్ మీరు చూశారు కదా, అవన్నీ చదవటం ఉంటుంది. ఎంత ఏకాంతం లేకుంటే ఆ శ్రద్ధ వస్తుంది. ఆ ఏకాంతంలోనే ఆ ఏకాంతమే నిన్ను మౌనం వైపు తీసుకెళ్తాడు. అది లేని ఇప్పుడు సొసైటీలో ఉంటే ఎప్పుడు కదలకే, అది లేదన్నా కానీ నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నీ శక్తి సామర్థ్యాలు, నీ పెట్టాలి, మైండ్, నీ సాధన అంతా దానికే సరిపోతుంది. అంటే నేను అంత స్వచ్ఛంగా, అంత ప్యూర్గా, అంత జెన్యున్గా, అంత ధైర్యంగా ఉన్నా కాబట్టి నాకు ఇవన్నీ అమరినాయి. నేనేం మళ్ళీ పెద్ద వెల్ సెటిల్డ్ ఏమి కాదు. నన్ను మీరు తెలుసు కదా, వెల్ సెటిల్ ఉండి పెద్ద ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ నాకు అంటే నా లోపల ఆ ప్యూరిటీ. ఇక్కడ వెల్ సెటిల్డ్ అనేది ముఖ్యం కాదు, వెల్ సెటప్ ఎవరు చేస్తాడో వాడే ఆత్మకు దగ్గరగా ఉంటాడు. అంటే వెల్ సెటప్ అయింది అంటే నేను కూడా, అంటే నేను ఆ స్థితిలో ఉన్నా, ఆ స్థితి నన్ను సెటప్ కాదు, మీరు షటప్ మౌత్ అది ఎవడు ఎంత మూసుకొని కూర్చుంటే అంత లోపల వాడికి అందుతుంది. అవును, వేమన అంటాడు కదా, వేమన మౌనం గురించి చెప్తే ఊరుక ఉన్నవాడే ఉత్తమ యోగి. ఒక్కటే మాట, ఇంకా అసలు అల్టిమేట్ అది. అట్లా అంటే మీరు అన్నారు కదా, ఇంత ఎందుకు ఇక్కడ ఇది ఉందంటే ఇక్కడ సహజత్వం ఉంది. ఎక్కడ నేను ఏది ఫస్ట్ లో నేను కూడా పెట్టాను కొన్ని, చూడండి నేను కూడా నాకు ఇష్టమైన పూలు, ఎన్ని రకాల పూలు పెట్టాలో అన్ని రకాల పూలు, 30 కలర్స్ ఉంటాయి గులాబీలో, 30 కలర్స్ పెట్టాను. మళ్ళీ సంపెంగ, మల్లె, విరజాజి, సన్నజాజి, పారిజాతం, నైట్ క్వీన్స్, ఇవన్నీ పెట్టిన. కానీ అవేంటంటే అవి హైబ్రిడ్ మొక్కలు ఉంటాయి, అవి కొంతకాలమే ఉంటాయి, ఒక 7, 8, 10, 10 years ఉన్నాయి. తర్వాత నేనేంటంటే అరే నేను ప్రయత్నించటం కాదు, ఉన్న వాటిని ఉండిద్దాం.
అని ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఇంకా నేనేమి ఏలు పెట్టట్లేదు. అయినా కానీ చూడు ఎంత అసలు గ్రీనరీ, ఎక్కడ నేను ఏలు పెట్టి ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్లుగా సహజంగా అట్లా ఉంచుతున్నా. అంటే అంతకుముందు నా ఉండేది, అరే ఇవి పెట్టాలి, ఇవి ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, అనేది ఏం లేదు. నేను ఏలు పెట్టకుంటున్నా, అవే ఉండాల్సినవి ఉన్నాయి, పోవాల్సినవి పోయినాయి. నా లైఫ్ కూడా అంతే, వీటితో పాటు అంతే అయింది. ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, పోవాల్సిన వాళ్ళు పోయారు, రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంత నాకు ఎంత జరిగిందంటే అంత తృప్తిగా, అసలు ఎంత తృప్తి చాలు. ఈ క్షణం ఇట్లా ఇట్లా పోయినా హ్యాపీగా ఆహ్వానించి, అమ్మయ్య రా మిత్రమా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను నీలో కలిపేసుకో, లయం చేసుకో అనే అది అది అనిపించింది. అది ఆ స్థితిలో ఉన్నా నేను. అలా చెప్పాలంటే అది ఆషామాషి విషయం కాదు. అందుకే ఇప్పుడు బాగా నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఏం లేని ఇస్తరాకే ఎగిరెగిరి కొట్టుకుంటుంది. అవును. ఇప్పుడు నిండిగా ఉన్నప్పుడు, నిండుగా అంటే ఇక్కడ బాహ్యం, నాకేదో అన్ని మీకు తెలుసు నా ఆర్థిక పరిస్థితి, ఆర్థికంగా కాదు, నేను ఇక్కడ దీంట్లో నిండిపోయాను. ఇప్పుడు ఒక నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తికి ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు పరీక్షలే ఉంటాయి, అడుగడుగున పరీక్షలు ఉంటాయి, ఎప్పుడు బీదరు. ఇప్పుడు నా స్థాయికి, నా నాలెడ్జ్కి, నా జ్ఞానానికి, నా తెలివితేటలకి నేను అటువైపు బాహ్యం వైపు తిరిగితే ఎంతైనా వచ్చేది, ఎంతైనా సంపాదించుకోగలను. కానీ సో ఆ ధనాన్ని వదిలేస్తారు కాబట్టి ఆధ్యాత్మిక ధనం అనేది అల్టిమేట్ వచ్చింది. ఇక ఏది ఉన్నా లేకున్నా ఈ క్షణం ఇట్లా పోయినా కానీ ఇంకా చాలు, అయిపోయింది. నాకు ఇంకా అనిపించటం ఏం. అందుకే నాకు రాలేదని కాదు, ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు తిన్నా, ఎంతమంది ఎన్ని అనాలో అన్ని అన్నారు, ఇంట్లో నుంచి, బయట నుంచి, సొసైటీ నుంచి. ఇప్పటికీ ఎవరికి ఏం తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికతలో బయటపడొద్దు మనం. నాకు ఇంత ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత నేను పొందిన, ఇంత సిద్ధి, ఇంత, ఇవన్నీ ఎప్పుడైతే మనం బయటపడతామో దానికి మించిన డిస్టర్బెన్స్, దానికి మించిన ఇరుక్కపోవటం ఇంకా అమ్మవారు ఏం లేదు, ముందు పెడుతుంది, ముందు ఎన్నో పెడుతుంది మాయలు. ఒక్క దాంట్లో ఇదైపోయినా కానీ నన్ను నేను కాపాడుకోవడానికి అనామకంగా ఉండిపోయాను. అద్భుతమైన ఆనందంలో, అన్ని తెలిసిన అమాయకత్వంలో ఇలా అనామకంగా, సీక్రెట్గా, అంటే ఎవరికి తెలియదు మనకు నాలెడ్జ్ ఉంది అని, మనకు అది ఉంది, ఇది ఉంది, మనం ఇంత, అదంతా మళ్ళీ మనకి పెద్ద ఆటంకం అయిపోతుంటుంది. అది మనం బంధిస్తుంది, ఇరికిస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ వెనకకి ఎప్పుడైతే నాకు ఇది తెలుసు అని అంటావో అమ్మవారు తీసుకొచ్చి నీకేం తెలుసో చెప్పు అని చెప్పి ఇంకొక సబ్జెక్ట్ తీసుకొచ్చి పెట్టు, ఇంకోటి ముందు పెట్టు, ఒక ఫజిల్ క్లియర్ కాగానే ఇంకో ఫజిల్. సో యూనివర్స్ నీ దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. సో ఆ సబ్జెక్ట్ కి నువ్వు సొల్యూషన్ కొనుక్కునే లోపల ఇక నీ టైం అయిపోతుంది. ఇప్పుడు మనకి లిమిటెడ్ కదా టైం, అందుకే లిమిటెడ్, ఈ టైం అయిపోతుంది. అందుకే నేను ఆ పోస్ట్ లో ఏమని పెట్టానంటే, అన్ని మనం న్యాచురల్ గా మనం చూసిన సొసైటీలో స్పిరిచువాలిటీ అని ఏ టీనేజ్ వాడు, ఏ యవ్వనస్తుడు తక్కువ రారు, అంత ముసలి ముతుక, ఈ ఉడిగిపోయి, శరీరం ఉడిగిపోయి మానసికంగా ఇక ఏమిటి పనికి రాకుండా ఉండి, అప్పుడు హరే రామ హరే కృష్ణ రామకోటి రాసుకుంటూ ఆ రోజు గీతా పారాయణం చేసుకుంటూ ఉంటారు. అది నాకేమనిపిస్తుంది అంటే, అరే ఇప్పుడు వస్తే ఏమి ఉరుగుతుంది. అది కూడా ఎందుకు వస్తారంటే ఏదో వస్తుంది దీని ద్వారా, ఇక మోక్షం పొందొచ్చు చివరి దశలో, అట్లా. అంటే అక్కడ చివరి దశలో కూడా ఆశించేది నాకేంటి అన్నట్లుగానే నేను, సొసైటీ మొత్తం అట్లనే నిండి ఉంది. నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన స్పిరిచువాలిటీ, నిజమైన ఆత్మ జ్ఞానం, నిజమైన రియాలిటీ, నీ శక్తి సామర్థ్యాలు ఉండి నువ్వు
అవి పుష్కలంగా నవనూతనంగా ఉన్నప్పుడే నువ్వు పరమాత్మకి అది అప్పచెప్పితేనే నీకు ఫలితం అనేది ఇస్తుంది. అంతేగాని అన్ని ఉడికిపోయి చివరి అన్ని వీటి మీద పట్టుకొని ఇక నువ్వు చేతగాని ఏది పట్టుకోవడానికి చేతగానప్పుడు అప్పుడు ఇస్తావు పరమాత్మ. ఇది పట్టుకుంటావు, పరమాత్మని పట్టుకుంటావు. అది తీసుకుంటాడా పరమాత్మ? అంటే అందుకే ఇప్పుడు ఎంత మిత్రమా ఎంత ఉందంటే జస్ట్ అలా సైలెంట్ గా అట్లా ఉంటే ఎంత ఆనందం ఉందో, ఎంత అసలు భరించలేని ఆనందం ఉంది నీ లోపలని. ఇట్లా జస్ట్ అట్లా ఉండిపోతే చాలు సహజంగా. దేనికోసం పరిగెత్తి దేనికోసం చేస్తే వచ్చేది కాదు ఆనందం. జస్ట్ అలా హాయిగా సైలెంట్ గా ఉన్నది ఉన్నట్లుగా ఏదైతే ఉందో నీ స్థితి, నిజ స్థితిలోకి నువ్వు ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఆ స్థితి వచ్చేస్తుంది. నువ్వే అడ్డు దానికి, నువ్వే జీవుడే అడ్డు దానికి. నిన్ను నువ్వు శూన్యం చేసుకుంటే, నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటే మిగిలేది అదే. అక్కడ ప్రయత్నం ఎంత సహజంగా ఉంటదంటే, ఎంత సింపుల్ అంటే జస్ట్ ఇట్లా ఉండిపోయి కథం అది కనెక్ట్ అయితే అంత సహజం. మీరు చాలా సింపుల్ గా చెప్పారు, కానీ అది లౌకికంగా ఉండే వాళ్ళకి చాలా దుర్లభం. అంటే సహజంగా ఉంటే, ప్యూర్ గా స్వచ్ఛంగా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు కల్మషాలు ఇవేవి లేకుండా ఉంటే నీకు అది జస్ట్ చిన్నపిల్లవానికి అది ఈ దాంట్లోనే ఉంటాడు, కానీ గుర్తింపు సాక్షి ఉండదు. అవును స్వామి, మీరు చెప్పేది ఏమంటే లౌకికానికి విరుద్ధంగా చెప్తున్నారు. మాకుండేదే అవి కుట్రలు కుతంత్రాలు, ఒకరితో కంపారిజన్, దేనికోసం అది సాధించాలి ఇది సాధించాలి, ఎప్పుడు ఒక ధ్యేయము, కర్తవ్యత బుద్ధి, లక్ష్యము, డ్యూటీ బౌండ్ నేచర్. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటాడు జీవుడు. ఆ పనిని మానేస్తే మీరు చెప్పిన విధంగా వెళ్ళగలుగుతారు. అది ఏ పనైనా కానీ ఆ పనిని ఎప్పటికీ వదలడు. ఎందుకంటే నేను చేస్తాను అని చెప్పేసి అహంకారం. నేను చేయలేను అని నువ్వు ఎప్పుడు హ్యాండ్ ఇస్తావో యూనివర్స్ అప్పుడు తను పని చేయడం మొదలు పెడుతుంది. టోటల్ సరెండర్. నువ్వు చేయలేనని ఎప్పుడు చేతులు ఎత్తావో అప్పుడు యూనివర్స్ యాక్షన్ నీ ద్వారా ఏం చేయాలో చేస్తుంది. కానీ నీకు ఆ చెయ్యలేను అన్న మాట నువ్వు చెప్పడానికి చాలా ఓర్పు, సహనము, ధైర్యం ఉండాలి. ఎంతో త్యాగం ఉండాలి, ఎంతో అది జస్ట్ ప్యూర్ గా చేస్తే ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ దానికి కొన్ని జన్మలు యుగాలు పడుతుంది. అంటే లోపల ఏ స్థితి అయితే ఉంటుందో, మనం ఏ స్థితిలో ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే అదే మనకి బయట కనిపిస్తుంది. అదే మనకి ఒక వెబ్ లాగా దాని చుట్టే మనం ఉంటుంది. మనుషులే కలుస్తుంటారు, ఆ బుక్సే దొరుకుతుంటాయి, ఆ మ్యూజికే వినపడుతుంటది, ఆ సరౌండింగ్సే లోనే మనం ఉంటాం. అంటే లోపల స్థితి కుట్రలు కుతంత్రాలు అత్యాశలు దుర్మార్గాలతో నింపుకొని ఉన్నాం అనుకో, అట్లాంటిదే ముందర పెడతాం. అట్లాంటి వ్యక్తులే, అటువంటి పరిస్థితులే, అటువంటి పరిసరాలే నీకు జస్ట్ తారసపడతాయి. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఆల్గారిథం మనం ఏది కావాలంటే అదే ఇస్తుంది. ఏది లోపల మనం ఉండి దానికోసం సెర్చ్ చేసి దాన్నే చూస్తుంటాము, అదే ఏది చూస్తే అయ్యే నీ ముందర దోస్తుంది ఆల్గారిథం. ఇక్కడ కూడా అంతే, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి నీ ముందర పెడుతుంది. ఇక నువ్వు దాంట్లో ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఇక్కడ నిశ్చల స్థితి, అసలైన స్థితిలోకి నువ్వు వెళ్తే అసలైన స్థితి నీ ముందు పెడుతుంది. అంటే నువ్వు టోటల్ ప్యూర్ టోటల్ రియాలిటీలోకి నీ స్థితి ఉంటే, ఆ స్థితిలోకి వస్తే ఆ స్థితి ముందర పెడుతుంది. ఆ స్థితి నువ్వు అయిపోతావు. అంటే ఇక్కడనే ఉంది మొత్తం, లోపలనే ఉంది మొత్తం. ఆ స్థితి ముందర పెట్టడం కాదు, ఆ స్థితే ఉంది. ఆ స్థితిని నువ్వు వేరే స్థితిగా చూస్తున్నావు. అదే చూస్తున్నాం కాబట్టి ముందర పెట్టడం అదే, దాంట్లో లైవ్ అయిపోతాం. అదే నువ్వై అని ఎప్పుడు తెలుసుకుంటావు అంటే అప్పుడు
అంటే సహజంగా జీవించలేక ఎంత ఎంత సింపుల్ అది సహజంగా జీవించడం. అసలు ఉన్నదే అది. నువ్వు ఏదైనా ప్రయత్నించాలి కానీ సహజంగా ఉండటానికి, ఉన్న స్థితిలో ఉండటానికి ప్రయత్నం ఎందుకు? అంతే. లేని దాంట్లో నటించడం కష్టం కానీ లేని ఉన్న దాని దాంట్లో కోసం నీకు ఉండడం ప్రయత్నించాలి కానీ ఆల్రెడీ అక్కడ ఉన్నదే అది. ఇక దాని మించి నువ్వు లేవు. నువ్వే అది. ఆ స్థితిని ఉండటానికి జస్ట్ దాంతో ఉంటే చాలు. దాంతో మమేకమై లయం అయితే చాలు. అదే లేని దాంట్లోనే సూపర్ గా నటిస్తున్నావు నువ్వు ఇప్పుడు. లోన్ దానికోసం సూపర్ గా నటిస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ. అస్సలు అత్యుత్తమ అవార్డులు వాళ్ళందరికి, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా చెప్తున్నా కదా. లేని దాంట్లోనే మనం ఎంతో జీవిస్తున్నాం. అవును. సో జీవించే దాంట్లో జీవించు. అసలైన దాంట్లో జీవనం అది. ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యి అది నీకు టచ్ అయ్యి దానికి ట్యూన్ అయితే ఇక ఇవన్నీ అంటే ఎగిరిపోతాయి. ఆ ధైర్యం కూడా అదే కల్పిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఇట్లా స్థిరపడిపోయి ఉన్నది ఆ స్థితిలో ఉన్నానంటే అది అందరి వల్ల కాదు. ఎందుకు అందరి వల్ల కాదు? అది లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలి ఒకటి. ఆ స్థితి వస్తే ఆ ధైర్యం ఆటోమేటిక్ గా అదే అన్నీ అదే సెట్ చేసుకుంటది. ఎవ్రీథింగ్ సెటిల్స్ దట్. అదే సెట్ చేసుకుంటది. అదే నీకు అంత ధైర్యాన్ని కల్పిస్తుంది. అదే పోరాడే శక్తిని ఇస్తుంది. అదే నీకు అన్ని అట్లా సమకూరుస్తుంది. అక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థితికి ట్యూన్ అయితే అదే ఇంకా నీ ద్వారా చేయించుకుంటుంది. అది ట్యూన్ కానంత వరకే నీకు అరే ఎట్లా సాధ్యము. ఇప్పుడు నేను ఇదే చెప్తుంటే అందరూ ఇది ఎస్కేపిజము, ఇది ఇట్లా, ఇది చేతగాంతనము, ఇది ఇట్లా చాలా మంది అన్నారు. కానీ వాళ్ళకి మనం ఏం అని చెప్పి ఒప్పిస్తాము, ఏమని చెప్పి నిరూపిస్తాము, ఏమని చెప్పి అర్థమైన వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ అనుభవం లేని వాళ్ళకి ఎంత చెప్పినా అది ఎంతో దూరంలో ఉంటుంది. ఎంతో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయలేము. వాళ్ళు అది రియాలిటీ అనుకుంటారు. మనమేమో ఆల్రెడీ రియాలిటీలోనే ఉన్నాం. ఇక దేనికోసం ప్రయత్నిస్తాం? ఇది ఒకరు చెప్తే మారేది కాదు. సెల్ఫ్ గా ఎవరికి వాళ్ళు శ్రద్ధతో వెనక్కి తిరగాలి. మారాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ వాట్ వీఆర్, అదే మనం మారితే అంత. అసలు నాకు అంతకుముందు అది ఇట్లా, ఇది ఇట్లా, అరే ఈ దేశం ఇట్లా, యుద్ధాలు, అది ఇది, ఇంత కష్టం, ఇంత నిష్ఠూరం, ఇన్ని బాధలు, ఇంత ఉంది, అయ్యో ప్రపంచం ఎటు పోతుంది అని ఎన్ని ఉండేవి. అసలు అక్కడ పోయిన తర్వాత అంటే నువ్వు దాంతో ఉంటే అది నీకు ట్యూన్ అయితే ఏమీ ఉండదు. అంత సమాధానం నీలో, అంత యాజ్ ఇట్ ఈజ్గా, అంత హ్యాపీగా, అంత సవ్యంగానే ఉంది. యూనివర్స్ ఒక సమస్థితిలోనే ఉంది. ఎప్పుడు నీకు ఏదో నువ్వు చెయ్యాలి, దాంట్లో దాన్ని బాగు చేయాలని ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు బాగాలేనప్పుడు, నువ్వు దాంతో ట్యూన్ కానప్పుడు, నువ్వు ఆ స్థితిలో లేనప్పుడే నీకు అది అరే ఇక్కడ ఇది చేయాలి, అక్కడ అది ఉంది, అక్కడ అది ఇది అని చేయాలనిపిస్తుంది. నీ లోపల నువ్వు పరిపూర్ణంగా ఉంటే ఇక బయట నువ్వు లోపల నువ్వు శాంతంగా ఉంటే బయట మొత్తం శాంతే కనిపిస్తుంది. లోపల పీస్ ఉంటే బయట మొత్తం పీసే కనిపిస్తుంది. నీకేదైనా బయట కనిపించిందంటే అది లోపలే. జిడ్డు కృష్ణమూర్తి మొత్తం చెప్పేది అదే. బయట కాదు సమస్యలు ఉన్నాయి, బయట కాదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట కాదు దుఃఖం ఉంది, బయట కాదు కోపం, ద్వేషము, అలజడి, కుట్రలు, కుతంత్రాలు నీ లోపల ఉన్నాయి. నీ లోపల ఉన్నది బయట ఒక అవకాశం. నీ లోపల ఉన్నదాన్ని బయట ఒక అవకాశంగా, ఒక టూల్గా, ఒక సాధనంగా అది నీకు కనిపిస్తుంది. నీ లోపల లేనిది బయట దానికి నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతావు? అదొక ట్రిగ్గరు. నీ లోపల కోపం ఉంటేనే కదా నిన్నెవరన్నా ఏమన్నా అంటే అప్పుడు నీకు కోపం వచ్చేది. నీ లోపల నిజంగా కోపం లేదు, అప్పుడు నువ్వు బయట ఏది ఉంటే నిన్ను ట్రిగ్గర్ చేస్తుంది బయటది. అంటే నీ లోపల అది ఉంది అని నీకు తెలియజేస్తుంది. తెలియజేయటం అంటే లోపల నువ్వు ఉన్నదే నీకు బయట కనిపిస్తుంది, బయట నువ్వు రెస్పాండ్ అవుతావు. నీ లోపల అంత సమస్థితికి వచ్చినప్పుడు, పూర్ణ స్థితికి వచ్చినప్పుడు, శూన్యస్థితికి వచ్చినప్పుడు అసలు బయట అనేది లేదు. దీంట్లో ఎగ్జాంపుల్ ఏమంటే మన యొక్క అనుభవమే ఎగ్జాంపుల్. గాఢ నిద్రలో మనం బాగా నిద్రపోతున్నప్పుడు
ఎవరు మనం తిట్టినా, టచ్ చేసినా, కొట్టినా స్పందిస్తామా? గాఢ నిద్రలో ఉన్నాం, స్పందించాం. ఎందుకు? ఈ లోపల అది లేదు, నిశ్చలంగా ఉంది. అప్పుడు నువ్వు లేవు ఆడ. నాశనం చేసేవాడి నువ్వు లేవు, ఏలు పెట్టేవాడి నువ్వు లేవు, డిస్టర్బ్ చేసేవాడి నువ్వు లేవు. అవును. ఎప్పుడు లేస్తున్నావు? మెలకు వచ్చిన వెంటనే పొద్దున్న లేచి మళ్ళీ కలబెట్టడానికి ట్రై చేస్తావు. నువ్వే అడ్డు. నీ శాంతికైనా, నీ పీస్ ఆఫ్ మైండ్ కైనా, నీ శాంతికైనా దుఃఖానికైనా నువ్వే కారణం. బయట నీకు అవన్నీ కనిపిస్తున్నాయి అంటే దుఃఖాలు, అశాంతి, ద్వేషము, పాపము, పుణ్యము అన్ని కనిపిస్తున్నాయి అంటే అవి నీ లోపల ఉన్నాయి. నీ లోపల అవి ఉన్నాయి కాబట్టి నీకు బయట కనిపిస్తుంది. ఏది ఉంటే అదే బయట కనిపిస్తుంది. నీ లోపల నువ్వు లేని స్థితికి నువ్వు వెళ్తే అసలు బయట ఇది కూడా ఏమి ఉండదు. ఇన్పుట్ ఏముంటే అవుట్పుట్ అదే పిక్చరైజ్ చేస్తుంది. బయట అనేది నువ్వు ఉన్నంత వరకే బయటకు కనిపిస్తుంది. నువ్వు లేనప్పుడు బయట కూడా ఏమి ఉండదు. నువ్వు చూస్తేనే ఉంటది. అక్కడ ఉంటే నువ్వు చూడటం కాదు, అక్కడ ఉంది కాబట్టి మనం చూడటం కాదు. మనం చూస్తుంటేనే అది ఉంది. మనం ఉన్నాం కాబట్టి అది చూస్తుంది. అది చూస్తున్నాం కాబట్టి మనకు కనిపిస్తుంది. అదే నువ్వు లేనప్పుడు, నువ్వు లేనప్పుడు బయట కూడా ఏముండదు. సో ఇక్కడ ఏమంటే అంటే అది ఆ స్థితిలోకి నువ్వు వెళ్తే, నువ్వు లేని స్థితిని నువ్వు చూసుకుంటే అదే అసలైన స్థితి. ఆ స్థితిలో ఏమీ ఉండదు. నువ్వే ఉన్నప్పుడు నీకు ఇంకా బయట ఉండదు, లోపల ఉండదు. అదే రమణ మహర్షి గారు కూడా చెప్తారు, నీ నుండి నువ్వు ఒక్క అడుగు ఎడంగా ఉండు అంటాడు. ఒక్క అడిగే ఎడంగా ఉన్నప్పుడే నువ్వేం చేస్తున్నావు అనేది సాక్షిగా చూడగలవు. అవును. నీ నుండి ఒక్క అడుగు కాదు, ఒక్కరోజు ఉండు, తెలుస్తుంది నీకే. ఏమేం పనులు చేస్తున్నావు అనేది నీకే అర్థమవుతుంది. నీకు ప్లస్ ఎన్ని ఉన్నాయి, మైనస్ ఎన్ని ఉన్నాయి అనేది. అంటే నిన్ను నువ్వు బయటి వాళ్ళని ఎట్లా చూస్తున్నావు, నిన్ను నువ్వు అట్లా చూసుకో అని. అది లోపల నుంచి అంతరంలో. ఇది నాకు అప్పుడే అది అర్థమైంది. ఎట్లా అంటే ఆ ఇంటర్ అది కొంచెం ఒకనొక స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత, ఒరే నువ్వు కూడా నీకు అడ్డే, నిన్ను కూడా నువ్వు ఏలు పెడితేనే నీ మైండే అంతా ఇదంతా డ్రామా సృష్టించింది. నీ మైండ్ లేకపోతే అసలు ఏమీ లేదు. నీ మైండే మొత్తం. మనం ఏంటి, మన థాటే. దెర్ ఈజ్ నో యాక్షన్ వితౌట్ థాట్ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. నువ్వు థాట్ లేకుండా ఏదన్నా ఒక పని చేస్తావు, ఫస్ట్ ఆలోచన. నువ్వంటే ఏంటిదంటే నీ ఆలోచన, నీ థాటే. జీవుడు అంటేనే ఆలోచన. అంటే ఆ ఆలోచన లేని స్థితి, నువ్వు లేని స్థితిలోకి ఒకసారి వెళ్తే అక్కడ ఏమీ లేదు వాస్తవానికి. నువ్వు ఉంటేనే అది ఉంది బయటిది. నువ్వు లేకపోతే, నువ్వే లేనప్పుడు ఇక ఏమీ లేదు. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పేది కూడా ఇదే. అసలు పదార్థం అనేది మనకు కనిపించేది, పదార్థం అనేది ఏమీ లేదు. జస్ట్ అక్కడ శూన్యమే ఉంది. మ్యాటర్ కాదు ఉంది, కాన్షియస్నెస్ ఉంది, ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉంది, కాన్షియస్నెస్. మ్యాటర్ లేదు అక్కడ అనేది క్వాంటమ్ ఫిజిక్స్. ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి నీకు ఎనర్జీ ఒక ఫామ్ గా మారితే ఈ ప్రపంచంగా కనిపిస్తుంది. ఆ ఎనర్జీలోగా ఉంటే కాన్షియస్నెస్. ఇటు పడ్డది స్పీకర్. అట్లా అంటే నువ్వు శరీరం అనుకుంటే మ్యాటర్ ఉంటుంది, ఇంత మ్యాటర్ ఉంది. నువ్వు మనసు అనుకుంటే కాన్షియస్నెస్ ఉంది. నువ్వు అసలు ఏది కాదనుకుంటే ఏమీ లేదు. అదే బియాండ్ మైండ్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అనొచ్చు దాన్ని. దాంట్లోకి వెళ్తే అది ఏదో ఉందని కాదు, మొత్తం ఒక దాంట్లో ఒకటే ఆ స్థితి. అందరిది ఒక్క దాంట్లోంచే వచ్చింది, అంతటా అదే ఉంది. అదే అది దానికి మించి అసలు ఏది లేదు. కానీ అది ఒక రూపాన్ని తీసుకొని లక్ష కోట్ల డిఫరెంట్గా అనిపిస్తుంది, భిన్నత్వంగా అనిపిస్తుంది. అది ఏకత్వం ఒక రూపాన్ని తీసుకొని ఎంతో మల్టీ డైవర్సిటీ కనిపిస్తుంది. కానీ
ఒక్కటే, అంత సర్వం ఒకటే. ఆ స్థితిలోకి వెళ్తే కానీ అది అర్థం కాదు. అవును. ఆల్ యు ఆర్ ఆల్, యు ఆర్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ. కానీ నీకు అన్యంగా చూస్తా ఉన్నావు అంత బయట. నువ్వు వేరే అనుకుంటున్నావు అంతే. నువ్వు వేరే అనుకుంటే అంత వేరుగానే కనిపిస్తుంది. నువ్వు ఒకసారి దాంట్లోకి వెళ్తే యు ఆర్ ఆల్, యు ఆర్ ఎవ్రీవేర్, యు ఆర్ ఎవ్రీథింగ్. అదేంటంటే మాటల్లో అర్థమయ్యేది కాదు. అది పొందిన వాళ్ళకి జస్ట్ ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అదే నిజంగా అంటే నా గురించి చెప్తే నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఇక నాకు ఇవన్నీ బాహ్యంగా ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ ఏమనిపిస్తాయి అంటే ఒకసారి ఆ వజ్రాల గని మీద కూర్చొని చిప్ప చేత పెట్టుకొని చిల్లర పైసల కోసం ఎత్తుకున్నట్టే అనిపిస్తుంది. మరి బాహ్యంగా ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఆర్థిక సమస్యలు రాని, ఎంత రాని, ఇంకా అది చివరికి ఇక పోతే పోయింది. ఈ తను వదిలేసినా కానీ దాంట్లోనే అదే రియాలిటీ తెలిసిన తర్వాత, తెలియక ముందు నువ్వు ఏదైనా చేస్తావు, తప్పు అయినా ఏదైనా చేస్తావు. తెలిసిన తర్వాత చేయలేవు, తప్పు చేయలేవు. అట్లా ఉన్నది ఉన్నట్లుగా సహజంగా ఉంటే ఏది అవసరం లేదు. కానీ ఆ సహజత్వంలోకి రావాలంటే నిన్ను నువ్వు ఫస్ట్ ప్యూర్ చేసుకోవాలి. నీ లోపల ఏముంది, నిన్ను నువ్వు ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోవాలి. అసలు నువ్వు నిజంగా నువ్వు కరెక్ట్గా ఉన్నావా? బయట కాదు చూసేది. ఒక్కటి మాత్రం నిన్ను నిక్కచ్చిగా చెప్పగలను, బయట అసలు సమస్య లేదు, బయట అసలు ఏ ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఏదైనా ఉందంటే నీ లోపలే ఉంది. నీ లోపల సరి చేసుకో, బయట మొత్తం ఆల్రెడీ సరిగ్గానే ఉంది. ఆల్రెడీ అది సెట్ అయ్యి ఉంది, నువ్వు దాన్ని సెట్ చేయాలని చూస్తుంటావు. బయట అది మార్చాలి, వీళ్ళని ఇట్లా చేయాలి, వాళ్ళని ఇట్లా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, సోషల్ సర్వీస్ అక్కడ, అయ్యో ఇంతమంది ఇట్లా, ఇదంతా కూడా బయట. అది ఎందుకు వస్తుందంటే దుఃఖము, అది ఇప్పుడు చెప్పాం కదా, అది ఎనర్జీతో ఫామ్ అయ్యి ఉండేది. సో ఎవ్రీ సెకండ్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతుంది. ఆ ఎనర్జీకి ఉన్న శక్తి వల్ల అలాగా చేంజ్ అవుతుంది. ఇట్లా ఎప్పటికీ మారిపోతూనే ఉంటుంది, క్షణం మారిపోతుంది. ఇట్లా అంటే అది హిరాక్లిటస్ ఒకటి చెప్తాడు, ఈ డోంట్ స్టెప్ ఇన్ ది సేమ్ రివర్ అగైన్. అంటే ఒకే నదిలో నువ్వు 2 సార్లు కాలు పెట్టలేవు అంటాడు. అంటే నువ్వు ఇట్లా పెట్టే వరకే ప్రవాహం మూవ్ అయిపోతుంది. మళ్ళీ అదే ప్రవాహంలో నువ్వు పెట్టాలి, కొత్త ప్రవాహం వచ్చేస్తుంది. సో అంత టైం ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మారిపోతూ ఉంటుంది. కానీ నీకేమో అదే అక్కడే ఉన్నట్టుగా కనబడుతుంది. అదే భ్రమ, ఆభాస, మాయ. అదే కదా, నువ్వు ఒకప్పుడు ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు సంతోషంగా ఉంటుంది, ఒకప్పుడు మాట్లాడినప్పుడు నీకు దుఃఖంగా ఉంటుంది, నచ్చదు. ఎందుకు నచ్చదు? అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చకుండా పోవడానికి కారణం ఏంది? బాహ్యాన్ని చూస్తూ, బాహ్యంలో చేంజ్ అవుతూ ఉంటుంది. అదే అంతరంలో నువ్వు స్టాండర్డ్ గా ఉంటే అది చేంజ్ అవ్వదు ఎప్పుడు. ఎందుకంటే ఆ ఎనర్జీకి బేస్ అదే, నీ లోపల ఉన్న ఆత్మ. అంత ఆత్మే, అంటే ఆత్మ నుంచి ఒక్క అడుగు నువ్వు బయటకు వస్తానా కానీ చేంజ్ అయిపోతుంది, మొత్తం చేంజ్. అవును. అయితే ఇది మెలకు. ఆ చేంజ్ అవడం ఎక్కడ మొదలవుతుందంటే నీ మనసు ఎప్పుడు పుడుతుందో అప్పుడు ఆలోచనలు పుడతాయి. ఆలోచన పుట్టినప్పుడు దానికి మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బియాండ్. ఆ మనసుకి అనుకూలంగా, ఆలోచనలకు అనుకూలంగా ప్రకృతిలో నీకు కనబడుతుంది. ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క పవర్ ఉంటుంది. అంటే మనం ప్రతి ఆలోచనకి 0.00 వాట్స్ పవర్ ఉంటుందంట. అవును. అట్లాంటి 72,000 ఆలోచనలు నీకు ఒక రోజుకి ఎంత పవర్ వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదే ఒక్క ఆలోచన కూడా లేని స్థితిలో ఆ ఎనర్జీ అంతా పవర్ఫుల్ అవుతావు, నీకే ఉపయోగపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది మాంసపిండం కాస్త ఎనర్జీగా ఫామ్ అయిపోతుంది. శక్తిపిండం, మంత్రపిండం అవుతుంది.
అందుకే మీరు చూస్తారో లేదో ఒక జ్ఞాని ఒక యోగి యొక్క శరీరం చాలా కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సో ఇదే లోపల ఆ స్థితి ఉంది కాబట్టి థాట్లెస్ స్టేట్ అది. ఆరా వాళ్ళ ఆరా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మహావీరుడు, వర్ధమాన మహావీరుడు ఉంటాడు కదా జైన మతం. ఆయన ఎటు పోతే అక్కడ ఒక 6 కిలోమీటర్స్ వరకు ప్రజలు దుఃఖంగా ఉన్నా మంచిగా ఉన్నా వీటితోటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదో ఒక ప్లెజర్ లో ఒక బ్లిస్ లో ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆరా అంత వ్యాపించింది. ఆరా అంత వ్యాపించింది. అంటే ఆరా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్ ద బాడీ. మన బాడీ చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం. మనము ఇప్పుడు నాకు వెంటనే తెలిసిపోద్ది ఒక వ్యక్తిని. అతను మాటల ద్వారా అందంగా మాట్లాడి జ్ఞానంగా మాట్లాడి మాయమాటలు అసలు యూట్యూబ్లలో చూస్తే ఎంత నిజంగా దీని ఎంత జ్ఞానపరుడు ఎంత యోగిరా అనిపిస్తుంది. తీరా దగ్గర పోయి చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ సరేలేండి, ఎందుకులే వాళ్ళని చాలా దాదాపు 99% వాళ్ళే ఉన్నారు. ఒక దుకాణం తెరుచుకొని ఒక దుకాణం పెట్టి ఉన్నారు. అయితే అట్లా నువ్వు మోసం చేయొచ్చు, కానీ నువ్వు జ్ఞానంతో మోసం చేయొచ్చు. నీ బాహ్య శరీరంతో మోసం చేయొచ్చు, మాటలతోటి మోసం చేయొచ్చు, నీ కండ్లతోటి మోసం చేయొచ్చు, నమ్మించవచ్చు, మాటలతోటి నమ్మించవచ్చు. కానీ నీ ఆరా తెలుపుతుంది, నీ లోపల కోర్ నువ్వేంటో తెలుస్తూనే ఉంటావు. ఒక వ్యక్తి శాంతంగా ఉన్నాడు అంటే అది సమ్ డిస్టెన్స్ వరకు అది ఎదుటి వ్యక్తికి అది ఎనర్జీ. అందుకే ఎందుకు అవుతుంది గురువు, ఎందుకంటే ఇక్కడ అదే గురువుతోటి ప్రశ్నలు సమాధానాలు ఈ కాదు, జస్ట్ ఆ ప్రజెన్స్ లో ఆ ఆరాలో ఆ శక్తి క్షేత్రంలో నువ్వు ఉంటే దానికి నువ్వు ట్యూన్ అవుతావు. ఆ ట్యూనింగ్ అనేది నీకు ఆ శక్తి ఆ స్థితిలో నువ్వు కొంత ఆ రుచి చూస్తే అదే ఒక గురువు లేకున్నా కానీ నువ్వు అరే ఇది ఉంది అని ఒకటి తెలవటానికి ఒకటి అవసరం అవుతుంది. ఒక సాధన, ఒక గురువు, ఒక ఉపాసన, ఒక పారాయణము, ఏదో మంత్ర జపము, మ్యూజిక్, కళ, ఒక ఫైన్ ఆర్ట్, ఏదో ఒకటి దాంతో ట్యూన్ అవుతావు ఆ స్థితిలో. కానీ అది నీకు ఎందుకు ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది అంటే కానీ అర్థం కాదు. కానీ మంచి మ్యూజిక్ విన్నప్పుడు చూడండి మీ ఆరా మొత్తం అసలు వాడు ఎంత దుర్మార్గుడు కానీ అంటే ఆరా ఎప్పుడు ఫ్లక్చువేట్ టిల్ట్ అవుతుంటది. నువ్వు ఏ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లున్నాగా మన లోకి కోపం రాగానే మన ఆరా ఎమ్మటే కలర్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ ఆరా అనేది ఏదో ఉట్టిది కాదు, ఇది జస్ట్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కిర్లిన్ ఫోటోగ్రఫీ అని రష్యన్ సైంటిస్ట్ ఒక ఆయన కిర్లిన్ ఫోటోగ్రఫీ తోటి ఆరాని ఫోటో తీయగలిగాడు. అంటే ఆయన ఏంటంటే ఫోటో తీస్తే నీ ఆరా ఎట్లా ఉందనేది తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు మొదటి రోజు రాగానే నేను చెప్పాను చూడండి, ఇట్లా మీది ఈ స్థితిలో ఉన్నారు, మీకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎట్లా అంటే అది ఆరా ద్వారా, అంటే మీ స్థితిని బట్టి మీరు లోపల ఏది ఉందో అదే. ఇంకా నా ఆరా బాగుందా లేదా స్వామి, మీ ఆరాలో హయ్యర్ స్టేట్ లోనేమో చాలా బ్రైట్ గా ఎనర్జెటిక్ ఉంది. అంటే ఫిజికల్ స్టేట్ లో పదార్థ దశలో మాత్రం కొంత సరి, అంటే కొంత ఒక్కొక్క వీక్ గా ఉంది, ఒక్కొక్క బలహీనపడ్డది, ఒక్కొక్క స్ట్రాంగ్. అట్లా హయ్యర్ స్టేట్ లో స్పిరిచువల్ స్టేట్ లో బాగుంది. అంటే పైకి వెళ్తున్నా కొద్ది చక్రాలు, కింది స్థాయిలో మాత్రం ఇక్కడ మూలాధారంలో ఇక్కడ ఈ చక్రాస్ వద్దులేండి చెప్పండి. అట్లా అంటే అవన్నీ అది పెద్ద సైన్స్ వస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఫిజికల్ గా మీరు కొంత ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సర్లేండి అవి సరి చేసుకుంటాము. అది బ్రైట్ ఉంటే చాలు. అది ఇదేముంది, ఇది మన చేతిలో పని. ఇది సింపుల్, మన చేతిలో పని. కొన్నాళ్ళు కొంత మనం మంచి ఫుడ్ తిని మంచి మ్యూజిక్ విని మంచి సాధన చేసి మెడిటేషన్ ఆటోమేటిక్ గా సెట్ అయింది. కానీ ఇది పోవాలంటే నువ్వు మొత్తం నీ మైండ్ సెట్టే మారాలి. నీ టోటల్ నువ్వు ఒక అఘాతానికి గురి కావాలి.
సంపూర్ణ మార్పు రావాలి. ఇది మన చేతిలో పని, జస్ట్ సింపుల్ విషయం, శారీరకంగా మార్చుకోవాలి. ఇక్కడ హయ్యర్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ చిన్న విషయాలు, దాని గురించి మాట్లాడి కూడా మాట్లాడదు. అంటే అదేదో శక్తి ఇదని కాదు. నువ్వు ప్యూర్ ఉన్నప్పుడు, నీ లోపలికి నువ్వు డీప్ గా చూసుకోగలిగినప్పుడు బయట వాని లోపలికి కూడా నువ్వు చూడగలుగుతావు, లోపలికి చూడగలుగుతావు. బయట వాడు ఎట్లుండు, ఏ బట్టలు వేసుకుండు, ఎట్లుండు పిచ్చి పిచ్చిగుండా మంచి స్టైలిష్, అది కాదు. వాడి లోపల ఏది ఉందనేది వాడి కళ్ళల్లో, వాడి ఆహారాల్లో తెలిసిపోద్ది. అట్లా అంటే ఇదంతా లోపల సరి చేసుకోవటం. లోపల నువ్వు సరి చేసుకుంటే నువ్వు సరి. ఆరా అనేది మీ యొక్క ఆరా, నా యొక్క ఆరా సేమ్ ఫ్రీక్వెన్సీస్ తో ఉండడం వల్లే ఆ బాండింగ్ ఇంకా అది ఎనర్జీ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒక్కటి కలిస్తేనే ఇట్లా ఉంటాయి. అదే సత్సంగం. సత్సంగం ఎందుకు? బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే ఆ బుద్ధం శరణం అంటే ఆ రియాలిటీకి నువ్వు సరెండర్ అయిపో, ఆ రియాలిటీతోనే నిరంతరం ఉండు. సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం, సంఘం అంటే సత్సంగం. అట్లాంటి ఆ రియాలిటీ కోసం పాటు పడే వాళ్ళు, ఆ రియాలిటీలో ఎప్పుడు సమక్షంలో నిరంతరం ఉండాలి. అది ఉండవాలి. నువ్వు రోజులో తింటావో తినవో అది పక్కన పెట్టి డైలీ వాళ్ళతో సత్సంగం అనేది. దమ్మం శరణం గచ్చామి. దమ్మం అంటే ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఇంతంతా చెప్పుకున్నాం చూడు, ఆ ఏకత్వం, ఆ సహజత్వం, ఆ రియాలిటీ, ఆ పరబ్రహ్మం, పరమాత్మ, అదే ఏదంటే చెప్తామో దానికి శరణాగతి, సరెండర్ గా, దాంతోనే నిత్యం ఉండు. ఇవి మూడు ఉంటే ఇక నీకు నువ్వే అది అయిపోతావు. అది దగ్గరిది వాడి. అందుకోసమే కదా ఇదంతా. అలా మేము సాధారణంగా ఇదే విషయాలు మేము దీంట్లోనే ఉంటాము. కాకుంటే వీడియోలో అంటే ఇట్లా కూర్చున్నాం సరదాగా, ఇదే మాటలు మనం జస్ట్ ఎవరన్నా ఉంటారు మనలాంటి సాధకులు, మనలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు, మన స్థాయిలో ఉన్నవారు, ఆ ప్యూర్ గా ఉన్న, ఆ ప్యూర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఏదన్నా మన ద్వారా మన లోపల ఏది ఉందో అది షేర్ చేస్తే చాలు. అంతే, మనకు ఉన్నది షేర్ చేస్తే చాలు. మనం ఏదో మన దగ్గర కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఆ షేరింగ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్థితి ఉంటే నువ్వు షేర్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ పెట్టాను. కానీ దాని ద్వారా నేను ఏదో నాకు రోజుకో, నా దగ్గర 1000 బుక్స్ ఉన్నాయి, రోజుకో బుక్ పట్టుకొని చేసినా ఎంతో ఫేమస్ కావచ్చు. అసలు కనీసం నా దగ్గర అన్ని వేలు బస్తాలే ఉన్నాయి. చూసాను. అవన్నీ నేను అసలు ఎన్ని ఉన్నాయని కూడా నేను పెట్టుకోను, చెయ్యను. నేను ఏ రోజు కూడా చెప్పను. ఇట్లా అవసరం కూడా లేదు. అది కాదు, ఎందుకంటే నా దగ్గర ఇది ఉంది, నేను షేర్ చేస్తాను. నువ్వు కొంచెం ఇస్తేనే నీకు అనంతంగా ఇస్తుంది. నువ్వు అనంతంగా ఇస్తే నీకు ఇంకా అసలు యూనివర్సే నీకు సరెండర్ అవుతుంది, నువ్వు అవుతుంది. అంటే నీ లోపల ఏది, ఇప్పుడు నా స్థితి మీకు తెలుసు, అయినా కానీ నేను చూడు ఎంత ఉన్నతంగా ఉంటే మీరు వస్తా అన్నారు, వెనక ముందు ఆలోచించలే, ఏదైతే అది కానీ నాకున్నదే నేను షేర్ చేస్తాను, నా ఉన్న దాంట్లోనే తిందాం. సో అల్టిమేట్ సెకండ్ థాట్ లేకుండా అల్టిమేట్ మీరు ఈ స్థాయిలో ఉండి కూడా ఇంకొకరికి షెల్టర్ ఇవ్వడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. మామూలుగా అవును, యాజ్ యూజువల్ గా ఎత్తుకుంటే ఇంకొకరికి షెల్టర్ ఇవ్వడం అనేది అల్టిమేట్. అది ఎవ్వరు చేయరు, సృష్టిలోనే జరగదు నాకు తెలిసి. కానీ అటువంటి సహాయం అనేది నాకు చేశారు. అది దీని వెనకాల యూనివర్సల్ ప్లాన్ ఉంది. ఉన్నది ఇవ్వాలి. ఏది ఉంది నీకు ఇచ్చే గుణం ఉంటే, నాకు లేదు అని కాదు, నువ్వు ఇస్తేనే వస్తుంది. నీకు వస్తే కొంతమంది ఏంటంటే నాకు వచ్చినాక ఇస్తా, సంపాదించినాక నేను దానం చేస్తా, లేకుంటే నాకు జ్ఞానం వచ్చినాక పంచుతా, లేకుంటే నాకు ఇది వచ్చినాక కాదు. అది నెవ్వర్. నీకు నువ్వు ఇస్తేనే అది వస్తుంది. నీకు ఏది ఉందో అది జస్ట్ నీ కాడ ఏది ఉంటే అది షేర్ చేయి. నీకు ధనం ఉందా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కష్టాలలో ఉంటే
అది సరైన వాళ్ళకి, అపాత్ర దానం కాదు. మళ్ళీ ఆ అర్హులకే అందించు. నీకు జ్ఞానం ఉందా అది అందించు. నా దగ్గర ఏది ఉందో అది నేను షేర్ చేస్తున్నా, మీ దగ్గర ఏది ఉందో మీరు షేర్ చేస్తున్నారు. మీ సమక్షంలో నేను చాలా శాంతిని ఒక ఒక అరే నా ఇప్పుడు నేను ఒకప్పుడు అదే పరిస్థితిలో ఉన్నా. అట్లాంటి నేను కాపాడుకోవాలి. మన లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. మన స్థితిలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాలి. అది మన ధర్మం. అది ఎట్లాంటి దానికైనా మనం వడ్డీ అట్లా నేను అంటే ఉన్నది షేర్ చేస్తే చాలు. నీకు షేర్ చేయటానికి నీ లోపల ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది అనంతమైంది. అది అనంతం. నువ్వు ఎప్పుడు వీక్ కాదు, నువ్వు స్ట్రాంగ్. ఎప్పుడు నువ్వు స్ట్రాంగే. స్ట్రాంగ్ లోంచే వచ్చినావు, స్ట్రాంగ్ గానే ఉంటావు, స్ట్రాంగ్ గా వెళ్ళిపోతావు. నువ్వు అబండెన్స్, నువ్వు అసలు అబండెన్స్, నువ్వు అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ అయిపోతే నీకు షేర్ చేయడానికి, నువ్వు పంచడానికి ఎంతో ఉంటుంది. అదంతా పంచితే అంతా నీదే అవుతుంది, అంతా నువ్వే అవుతావు. యు ఆర్ ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్. అలా అయిపోతావు. అంటే ఉన్నది షేర్ చేయటం, ఏది ఉందో అది. నిజంగా నేచర్ చూడు, అసలు మొత్తం షేరింగే ఉంటుంది నేచర్లో. ఏ మాత్రం ఇప్పుడు చూడు, నాకు ఏ సీజన్కి ఆ పండ్లు వస్తాయి. ఇప్పుడు నేరేడు పండ్లు పిందెలు పడ్డాయి. సపోటా ఎండాకాలంలో సపోటాలు ఈ ఎండాకాలంలో వచ్చాయి, ఎండాకాలంలో వస్తాయి. ఇప్పుడు చలికాలంలో వచ్చాయి, చలికాలంలో. ఆ కొబ్బరి అంతా నేచర్ అంతా షేరింగే. ప్రతిదీ అసలు ఏ మాత్రం ఆశించకుండా, అసలు ఎలాంటి భేదభావాలు లేకుండా, క్యాస్ట్, రిలీజియన్ ఏది లేకుండా షేర్ చేస్తుంది. నేనంత ఆ స్థితిలో ఉన్నా కాబట్టి నాకు ఎంత ఇస్తుంది. అసలు నా ఆర్గానిక్ అంటే సహజంగా పండినవి తింటున్నాను నేను. నా వీడియో ఎందుకు అన్ని పెడతాంటే సహజంగా జీవించటం. ఏదో ఎప్పుడు ఉపన్యాసాలు ఇస్తూ ఎప్పుడు ముందర పెట్టుకొని ఇది కాదు. రియాలిటీలో అది చూపిస్తుంది, ఇట్లా కూడా జీవించవచ్చు. ఇది రియాలిటీ. మనం చెప్పటం కాదు, చేసి చూపించాలి. అదే నాది. అది దాంట్లో ఉన్నా నేను. అయ్యే నా వీడియోలన్నీ చూసుకుంటా. అట్లా ఎంత మనకి చూడు, ఎవరు తింటారు ఇంట్లో పండించుకున్న సీతాఫలాలు, నేరేడు పండ్లు, మారేడు పండ్లు, సపోటాలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్ని. అంటే నేను ఆ స్థితిలో ఉన్నా కాబట్టి నా దగ్గర అంటే బాహ్యంగా చూసుకుంటే ₹1 లేకుండా నేను అసలు అత్యున్నతమైన సంపద ఉంటుంది. నేనెప్పుడు నాకు ఆ బీద పలుకులు బీదగా రమ్మన్నా రావు. నా దగ్గర లేదు అని చెప్పాలని అడిగి ఇంత ఉంచుకొని అసలు నిండుగున్నా అనిపిస్తుంది. అది అసలు ఇంతవరకు మీరు ఇన్నాళ్ళ పరిచయంలో అసలు అది వచ్చిందా? లేదు, రాలేదు. ఎప్పుడు లేదు అని రాలేదు. మీ దగ్గర ఇవ్వడమే తెలుసు, యూనివర్స్కి ఇవ్వడమే తెలుసు. అలాగే మీకు కూడా ఇవ్వడమే తెలుసు. ఎందుకంటే యూనివర్స్ లో మమేకమయ్యారు కాబట్టి. అంటే ఏ స్థితిలో ఉంటే అది బయట వస్తుంది. అది అట్లా. ఇట్లా ఇంత మంచి ప్రకృతిలో అసలు చూడు అసలు ఒకసారి ఇట్లా ఈ గ్రీనరీ చూస్తేనే నీ మైండ్ లో చాలా ఫ్లూయిడ్స్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి నీకు ఆటోమేటిక్ గా గ్రీనరీకి మన మైండ్ కి బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. జస్ట్ ఇట్లా చూడగానే గ్రీనరీ కనిపించింది అనుకో, అబ్బా అసలు అందుకే కదా ఇప్పుడు పార్కులకి మనం ఎప్పుడు రిలాక్స్ అవ్వటానికి ఎందుకు పోయేది, ఈ అడవులకి, పార్కులకి, వేరే వేరే నేచర్ ఉన్న ప్రదేశాలకి. ఎందుకంటే బై సబ్ కాన్షియస్ లో అది ఉంటది అనమాట. ఎందుకంటే మనం పుట్టింది అడవిలోనే కదా, అడవికి నీకు కనెక్షన్ ఉంటుంది. అడవి నుంచి ఎప్పుడైతే నువ్వు వేరుపడుతావో ఇంకప్పటి నుంచి నీకు నీ అసలుకి నువ్వు వేరుపడ్డట్టు, అసలు నుంచి దూరం ఉన్నట్టు. నువ్వు అసలుకి ఎప్పుడు బై డిఫాల్ట్ గా మనం జస్ట్ అక్కడ ఆ ప్రకృతి నడుమ ఉంటే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా నీ ఆరా ఎక్స్పాండ్ అవుతుంది, నీ ఎనర్జీ ఎక్స్పాండ్ అవుతుంది, నీ అన్ని చెత్త అంతా పోతుంది. ఎందుకంటే అది అంత
పెద్దది కదా, అంత ఎనర్జీ. నువ్వు చిన్నగా ఉంటావు, అదంతా ఉంటది కదా, నీది కొట్టకపోతుంది బై డిఫాల్ట్గా. అందుకే రిలాక్స్ అవ్వడానికి అట్లా పోతుంటారు వీకెండ్స్లలో. డీప్ క్లీనింగ్ అది నేచర్ లో డిఫాల్ట్ గా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయ్యి నువ్వేం సాధన చేయాలి, సాధన అవసరం లేదు అది. అట్లా అది మనకి నిరంతరం దాంట్లోనే ఉన్నాం అంటే మనం ఎంత కానీ దాన్ని ఆస్వాదించం, పట్టించుకోము అంతే. పట్టించుకో. ఇప్పుడు మనకి చూసుకుంటే ఇప్పుడు ఎంత సంపదవంతులం మనం. అసలు దీంట్లో ఉన్న అందరూ మిలియనియర్స్, బిలియనియర్స్ ఇట్లా ఎస్టేట్లు ఇట్లా కట్టుకొని గ్రీనరీలో ఇట్లా అంతా అయిపోయిన ముసల్తనంలో. అప్పుడుకి ఏవో 1,00,000 ఉంటాయి లోపల బిజినెస్లు అవి అని. కానీ ఏది లేకున్నా, ఏది మనం సంపాదించుకున్నా చూడు మనకి ఎంత ముందుందో. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నీకుండే సెన్సెస్ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో నేచర్ ఇచ్చినా కానీ నువ్వు తీసుకోలేవు. అప్పుడు నేచరు ఎనర్జీ ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఉండవు. అవును, అన్ని అడుగంటిపోయి ఉంటాయి. సెన్సెస్ అనేది వీక్ అయిపోయి ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని కూడా. సో నేచర్ లో నువ్వు ఉన్నా గానీ డిఫాల్ట్ గా నువ్వు తీసుకోలేవు. అంటే ఒక ఉద్దేశం కోసం చేసి అట్లా ఏర్పరచుకుంటే అది దాని ద్వారా పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. కానీ నేను ఏ ఉద్దేశాలు ఏది లేదు, జస్ట్ ప్యూర్ సోల్ తోటి, ప్యూర్ మైండ్ తోటి. అసలు ఎంత ప్యూర్గా ఉన్నాను నన్ను నేను ఇప్పుడు. అంటే నేను అంత ప్యూర్గా, అంత క్లీన్గా, అంత స్వచ్ఛంగా, అంత జెన్యున్గా ఉండబట్టే నాకు ఇంత అసలు నేను అనుకున్నది అయిపోయింది, ఇంకా జరిగిపోయింది. దాంట్లోనే ఉన్నా చాలు ఈ జన్మకి. ఎట్లా అంటే ఇది నువ్వు మరణించేటప్పుడు శ్వాస తీసుకోలేకుండా నువ్వు మరణిస్తావు. సో అప్పుడేమంటావు అంటే గాలి తీసుకోలేదు అని చెప్పి శ్వాస తీసుకోలేదు అంటావు. ఎందుకు తీసుకోలేకపోతున్నావు? నీ చుట్టూరా ఉంది, నీ లోపల ఉంది, అంతా ఉంది. ఎందుకంటే ఆ సెన్సెస్ అనేటివి తీసుకునే కెపాసిటీని కోల్పోతాయి. సో అలాగే వయసు అయిపోయినాక కూడా నువ్వు ఎంత పెద్ద నేచర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఆ శక్తిని గ్రాహ్య శక్తి ఉంటుంది. ఆ ఎనర్జీస్ ని కోల్పోతుంది. ఆ సెన్సెస్ కి లిమిటెడ్ పెడతాడు ఎప్పుడు జీవుడికి, ఇంత టైం వర్క్ అని. సో ఆ టైం లోపల అవి వాటి యొక్క శక్తి ఆ లిమిటెడ్ ఎందుకు ఇచ్చాడంటే అన్లిమిటెడ్ అవ్వమని. నువ్వు శరీరంతో ఉన్నప్పుడే శివమవు, శవం కాకముందే శివమవు, శవం కాకముందే శివమవు. అప్పుడు మనోళ్ళు ఏమంటే శివంగానే మారిపోతున్నారు. శివంగానే శివం తెలుసుకోకుండానే శవం అవుతున్నారు. అది అంటే మాట్లాడుకుంటే ఎంతో ఎంతో ఉంటది. మౌనం అయిపోతే అదే నువ్వే. అది చల్ల గాలి వస్తుంది చూడు. మాటలు లేవు. ఓకే,